హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ ప్రకారం 1982లో మన భూమి చూసిన విపత్తు సంఘటనలు తిరిగి 2024వ సంవత్సరంలో పునరావృతం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో భూమిపై చాలా ప్రమాదకరమైన ప్లేగు వంటి వ్యాధులు ప్రబలి చాలామంది మరణించారు. భూమి ఒకవైపు వరదలతో, మరోవైపు కరువు, బుష్ ఫైర్ వంటి సమస్యలతో పీడించబడింది. 1982వ సంవత్సరంలో నార్త్ మరియు సౌత్ అమెరికాలో వర్షాలు ఆగకుండా కురిశాయి. ఈ వర్షాల వల్ల అమెరికాలో దోమల వల్ల కలిగే ఎన్ఫిలైటిస్ అనే బ్రెయిన్ డిజార్డర్ వ్యాపించింది. ఈ వ్యాధి కారణంగా దాదాపు 2000 మంది పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటుగా ఈ కాంటినెంట్లోని ఒక నగరమైనటువంటి న్యూ మెక్సికోలో ప్లేగు వ్యాధి వ్యాపించి అక్కడ భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో సౌత్ అమెరికాలోని పెరూలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆస్ట్రేలియా, ఆసియా మరియు ఆఫ్రికా వంటి ఖండాలు ఈ సమయంలో చాలా డస్ట్ స్ట్రోమ్స్, బుష్ ఫైర్ మరియు తీవ్రమైన కరువులను ఎదుర్కొన్నాయి. అప్పుడు భూమికి రెండు వైపులా రెండు భిన్నమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అంతేకాదు, ఆ సమయంలో భూమిపై గాలులు కూడా చాలా వేగంగా వీస్తూ ప్రయాణించాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీచాయంటే ఇవి భూమి యొక్క పరిభ్రమణం వేగాన్ని మార్చేశాయి. ఈ కారణం చేత 0.02 మిలియన్ సెకండ్స్కు పెరిగింది. ఈ సమస్యలు రెండు వేరువేరుగా ఉన్నాయి, ఒకదానితో మరొకటికి సంబంధం లేదు. కానీ ఈ రెండు భిన్న వాతావరణ సమస్యలకు వెనుక ఒకే వెదర్ ఫినామినా కారణమైంది. అదే ఎల్ నినో. దీన్ని ముందుగా అబ్జర్వ్ చేసింది పెరూకు చెందిన ఒక లోకల్ ఫిషర్మెన్. అసలు ఏం జరిగిందంటే 16వ సెంచరీలో పెరూకు చెందిన ఒక ఫిషర్మెన్ పసిఫిక్ సముద్రం ఒక క్రమ పద్ధతిలో వేడిగా మరియు చల్లగా అవుతుండడం గమనించాడు. డిసెంబర్ నెలలో దీని టెంపరేచర్ పీక్లో ఉంటుంది. ఈ సైకిల్ మ్యానర్ యొక్క పీక్ ఎగ్జాక్ట్ క్రిస్మస్ సమయంలో వచ్చేది. అందుకోసమే ఆ ఫిషర్ మ్యాన్ ఈ ప్రక్రియకు ఎల్ నినో డి నవిడాడ్ లేదా ద లిటిల్ బాయ్ ఆఫ్ క్రిస్మస్ అని పేరు పెట్టారు. పెరూలోని ప్రజలు ఎల్ నినో వల్ల నీరు వేడెక్కడమే కాకుండా వర్షం కూడా కురుస్తుందని తెలుసుకున్నారు. ఇది సముద్రంలోని ప్రాణులతో పాటుగా భూమిపై ఉన్న ప్రాణులను కూడా ప్రభావితం చేస్తుంది. ఆ టైంలో పెరూలోని ప్రజలు దీన్ని ఒక లోకల్ వెదర్ ఫినామినాగా అభిప్రాయపడ్డారు. కానీ వారికి ఎల్ నినో యొక్క ప్రభావం వల్ల అక్కడి నుంచి 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, ఇండోనేషియా మరియు ఇండియా వంటి దేశాల్లో కరువు ఏర్పడుతుందని తెలియదు. ఈ విషయాన్ని బ్రిటిష్ ఇండియాలోని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క సైంటిస్టులు గ్లిబర్ట్ వాల్క్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. 1903వ సంవత్సరంలో గ్లిబర్ట్ వాల్క్ కేంద్రీయ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. 1895 to 1896 మాన్సూన్ ఫెయిల్యూర్ వల్ల ఇండియాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల 5 మిలియన్ల ప్రజలు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాడు. ఇండియన్ మాన్సూన్పై రీసెర్చ్ చేసి ఈ కరువుకు వెనుకున్న కారణాలను కనిపెట్టాలనుకున్నాడు. ఇండియాలో తన కెరీర్ని మొదలుపెట్టిన ఒక్క సంవత్సరంలోనే అతడు ఐఎండీ జనరల్గా బాధ్యతలు స్వీకరించాడు. మాన్సూన్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకోవడమే ముఖ్యమైన పనిగా నిర్ణయించుకున్నాడు. అతను ఒక విషయాన్ని నోటీస్ చేశాడు. అదేంటంటే భారతదేశంలో కొన్ని సంవత్సరాలు వర్షాలు బాగా కురుస్తాయి, మరికొన్ని సంవత్సరాలు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. రైన్ఫాల్ ప్యాటర్న్ని అర్థం చేసుకుంటే ఇండియాలో మాన్సూన్ ఫెయిల్యూర్కి గల కారణాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. దీనికోసం అతను ఇండియా యొక్క వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇది ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అనుకున్న ఫలితం లభించకపోయినా అతను తన ఓటమిని ఒప్పుకోలేదు. అతను మరింత తీవ్రంగా ప్రయత్నించాడు. గ్లోబల్ వాతావరణ పరిస్థితులు ఇండియన్ మాన్సూన్పై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో అని తెలుసుకోవాలనుకున్నాడు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిటిష్ ప్రభుత్వాలున్నాయో అక్కడ ఉండే టెలిగ్రాఫ్ స్టేషన్ల సహాయంతో అట్మాస్ఫియర్ ప్రెషర్, రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ల డేటాను సేకరించాడు. అతను వెస్ట్రన్ మరియు మిడిల్ పసిఫిక్ సముద్రంలో ఏర్పడే ప్రెషర్ వేరియేషన్ని సుమారు 20 సంవత్సరాల వరకు అధ్యయనం చేశారు. నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా యొక్క వాతావరణ పరిస్థితులు ఇండియా మరియు ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితులను ప్రభావం చేస్తాయని తెలుసుకున్నాడు. ఆస్ట్రేలియాలో లో ఎయిర్ ప్రెషర్ ఉన్నట్లయితే పసిఫిక్లో ఉన్న కుక్ ఐలాండ్ భారీ వర్షపాతం పడుతుంది. ఈ విషయాన్ని గ్లిబర్ట్ వాల్కర్ తన అధ్యయనంలో గమనించాడు. అదేవిధంగా కుక్ ఐలాండ్లో లో ఎయిర్ ప్రెషర్ ఉన్నట్లయితే ఆస్ట్రేలియాలో వర్షం కురుస్తుంది. తన ఈ ఆవిష్కరణను 1923లో ఐఎండీ జర్నల్లో ప్రచురించాడు. ఈ సీ సా ఎఫెక్ట్కు అతను సౌత్రన్ ఆస్కిలేషన్ అనే పేరు పెట్టాడు. ఆ సమయంలో వైజ్ఞానికులు ఎల్ నినో సౌత్రన్ ఆస్కిలేషన్ అని పిలిచేవాళ్ళు. ఇండియన్ మాన్సూన్పై పరిశోధన చేస్తూ వాక్నర్ దీనికి ENSO అనే పేరిచ్చాడు. దీంట్లో సో అంటే సౌత్రన్ ఆస్కిలేషన్ అనే అర్థం. ఈ ఎల్ నినోని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వైజ్ఞానికులకు చాలా సమయం పట్టింది. 4th నవంబర్ 1958లో గ్లిబర్ట్ వాకర్ మరణించాడు.
కోఇన్సిడెంట్గా అదే సంవత్సరం ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ ఇయర్ అనే పేరుతో ఒక సమ్మిట్ జరిగింది. దీంట్లో 67 దేశాలకు చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కాస్మాలజీ నుంచి మొదలుకొని సిస్మాలజీ వరకు అధ్యయనం చేశారు. కాస్మాలజీ అనగా అంతరిక్షాన్ని అధ్యయనం చేయడం, సిస్మాలజీ అంటే భూమి లోపల విషయంపై అధ్యయనాలు జరపడం. ఈ సమ్మిట్ జరుగుతున్న సమయంలో జాకోబ్ అనే మెట్రాలజిస్ట్ వాకర్ సౌత్రన్ ఆస్కులేషన్ గురించి చదివాడు. అతను వాకర్ లాగానే టెలిగ్రాఫ్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎల్నినో స్టాటిస్టిక్స్ ఈవెంట్స్ని వాటి డేటాని సేకరించాడు. దీంతోపాటు పసిఫిక్ సముద్రానికి సంబంధించిన టెంపరేచర్ డేటాను కూడా సేకరించాడు. ఈ 2 డేటాలను ఒకేసారి అధ్యయనం చేసిన తరువాత ఆస్ట్రేలియా మరియు కుక్ ఐలాండ్ల మధ్యలో ఏర్పడే ఆల్టర్నేట్ ఎయిర్ ప్రెషర్కి పసిఫిక్ సముద్రంలో కలిగే ప్రెషర్ మరియు టెంపరేచర్కి కారణమని అతను కన్ఫర్మ్ చేశాడు. ఈ పూర్తి ప్రక్రియకు అతను లిబర్ట్ వాకర్ యొక్క గౌరవార్థం వాకర్ సర్క్యులేషన్ అని పేరు పెట్టాడు. చాలా సాక్ష్యాలను చూపించిన తర్వాత సైంటిఫిక్ కమ్యూనిటీ వాకర్ సర్క్యులేషన్ను ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు ప్రజలు ఎల్నినో గురించి విన్నారు మాత్రమే, కానీ దాని ఇంపాక్ట్ను ప్రాక్టికల్గా ఎవ్వరూ చూడలేదు. ఇప్పటి వరకంటే 1982 వరకు. ఆ సంవత్సరం ఎల్నినో ఒకేసారి 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఖండాలను 5 రకాలుగా ప్రభావితం చేసే వరకు దీని ఇంపాక్ట్ గురించి ఎవ్వరికీ తెలీదు. తర్వాత దీనివల్ల ఏర్పడే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి టాపికల్ అట్మాస్ఫియర్ ఓషన్ TAO అనే ప్రాజెక్ట్ మొదలైంది. దీంతో సముద్రం యొక్క టెంపరేచర్ను మానిటర్ చేయడానికి 70 వాటర్ బయోస్ను ఏర్పాటు చేశారు. చివరికి వీటి ద్వారా అందిన డేటా ఎల్నినో యొక్క ఆక్యురేషన్ వెనుక గల ఎగ్జాక్ట్ కారణం తెలిసింది. అదేంటంటే ట్రేడ్ విండ్స్. భూమి యొక్క కొటేషన్ వల్ల భూమిపై వీచే గాలులు ప్రైమరీ విండ్స్ అని పిలుస్తారు. ఇవి సంవత్సరం పొడుగునా ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తాయి. వీటిలో కొన్ని ఈక్వేటర్ దగ్గర ప్రయాణిస్తాయి. వీటిని ఉపయోగించుకునే ప్రాచీన కాలంలోని ఓడలు ప్రయాణించేవి. అందుకోసమే ఇక్కడ వీచే ప్రైమరీ విండ్స్ యొక్క పేరు ట్రేడ్ విండ్స్గా మారింది. ఈక్వేటర్ దగ్గర సన్లైట్ నేరుగా పడ్డం వల్ల అక్కడ గాలులు వేడెక్కి పైకి ప్రయాణిస్తాయి. పైకి వెళ్లిన తర్వాత చల్లబడి అవి 30 degrees నార్త్ మరియు సౌత్ లాటిట్యూడ్ వైపుకు తిరిగి క్రింది వైపుకు ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించడం వల్ల ఈక్వేటర్ దగ్గర లో ప్రెషర్ జోన్ మరియు 30 degrees నార్త్ మరియు సౌత్ లాటిట్యూడ్ దగ్గర హై ప్రెషర్ జోన్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల గాలి 30 degrees సౌత్ మరియు నార్త్ లాటిట్యూడ్ నుంచి ఈక్వేటర్ వద్దకు ప్రయాణిస్తుంది. ఎందుకంటే పోల్స్తో పోల్చినప్పుడు ఈక్వేటర్ చాలా వేగంగా రొటేట్ అవుతుంది. అందువల్ల ఈక్వేటర్ వైపుగా వచ్చిన గాలి హెడ్ ఆన్ కొలిజన్ కావడానికి తమ రైట్ సైడ్కు రిఫ్లెక్ట్ అవుతుంది. సౌత్రన్ ట్రేడ్ విండ్స్ సౌత్ నుంచి వెస్ట్కు ప్రయాణిస్తాయి. దీనికి ఎల్నినో సౌత్ ఆస్కులేషన్ అని వైజ్ఞానికులు పేరు పెట్టారు. దీంట్లో 3 phases ఉంటాయి. అవి న్యూట్రల్, లానినో, ఎల్నినో. న్యూట్రల్ ఫేజ్లో అమెరికాలో కోస్ట్లో ఉన్న వేడిగాలి ట్రేడ్ విండ్స్ సహాయంతో వెస్ట్ వైపుకు అనగా ఏషియా మరియు ఆస్ట్రేలియా వైపుకు ప్రయాణిస్తాయి. అక్కడ ల్యాండ్ మాస్పై ఈ వేడిగాలి కన్వెక్షన్ వల్ల పైకి ప్రయాణించి కండెన్స్ ప్రక్రియ జరిగి క్లౌడ్స్గా ఏర్పడతాయి. దీనివల్ల ఏషియా మరియు ఆస్ట్రేలియా వంటి రీజియన్స్లో రెయిన్ఫాల్ కురుస్తుంది. తర్వాత ఇదే కండెన్స్డ్ ఎయిర్ ఈస్ట్ వైపు అంటే అమెరికా కాంటినెంట్ వైపు ప్రయాణిస్తుంది. ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ని వాకర్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. ఈ వేడి గాలులు అమెరికన్ కోస్ట్ నుంచి వేడి నీటిని కూడా ఏషియా వైపుకు తీసుకువెళ్తాయి. ఏషియా యొక్క కోస్ట్కి చేరగానే అక్కడ ఉన్న కోల్డ్ వాటర్ ఈ హాట్ వాటర్ను రీప్లేస్ చేస్తాయి. దీన్ని అప్ వెల్లింగ్ అని పిలుస్తారు. ఈ అప్ వెల్లింగ్ వల్ల డెప్త్లో ఉన్న న్యూట్రియన్స్, ఫైటోప్లాంక్టోన్ ఉపరితలానికి వస్తాయి. సాధారణ సమయంలో అమెరికా నుంచి ట్రేడ్ విండ్స్ ఏషియాకు వేడిగాలను తీసుకొస్తాయి. దీనివల్ల ఏషియాలో వర్షపాతం, అమెరికా కోల్డ్ కండిషన్ ఏర్పడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ ట్రేడ్ విండ్స్ సాధారణం కంటే చాలా స్ట్రాంగ్గా మారతాయి. దీనివల్ల లానినో కండిషన్స్ ఏర్పడతాయి. అనుకున్న దానికన్నా ట్రేడ్ విండ్స్ స్ట్రాంగ్ కావడం వల్ల వాకర్ సర్క్యులేషన్ యొక్క బలం పెరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో కంటే ఎక్కువ వేడిగాలులు ఏషియా వైపుకు ప్రయాణించి అక్కడ భారీ వర్షాలు కురిసి వరదలొస్తాయి. ఇదే సమయంలో అమెరికాలో చల్లటి గాలులు ఉండడం వల్ల అక్కడ కరువు పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా ఏషియాలో లానినో వల్లే వర్షం కురుస్తుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టు పసిఫిక్ సముద్రంపై జరిగే ప్రతి ఈవెంట్ ఒక క్రమ పద్ధతిని పాటిస్తుంది. దీనివల్ల కొన్ని రోజులకు ఈవెంట్స్ బలహీనపడతాయి. ఇలా బలహీనపడ్డప్పుడు వచ్చేదే ఎల్నినో. దీనివల్ల వాకర్ సర్క్యులేషన్ యొక్క రూట్స్ బ్రేక్ అవుతాయి. వేడిగాలులు ఏషియా వైపుకు ప్రయాణించే బదులు అమెరికా కాంటినెంట్ వైపుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల పరిస్థితులు రివర్స్ అవుతాయి. అంటే అమెరికన్ కాంటినెంట్లో అధిక వర్షపాతం మరియు ఏషియాలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఎల్నినో యొక్క ఎఫెక్ట్ లానినో ఎఫెక్ట్కి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ ఏషియా వంటి 4 ఖండాలను ప్రభావితం చేస్తుంది.
ఈ ఫినామినా 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఎల్నినో ఎఫెక్ట్ చివరిసారి 2018-19 మధ్యలో వచ్చింది. వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ ప్రకారం ఇది తిరిగి 2024వ సంవత్సరానికి వచ్చే అవకాశం అధికంగా ఉంది.